ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. సత్యసాయి జిల్లా సోమిందపల్లి గ్రామానికి చెందినటువంటి ఈ నరేంద్ర వికలాంగుల నిరుద్యోగుల కోసం, SC ST BCల కోసం, చేనేత కార్మికుల కోసం పెనుగొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనున్నట్టు తెలిపారు. వికలాంగులకి 1995లో చట్టం వచ్చిందని, 12 స్థానాల్లో ఎమ్మెల్యేగా, 3 స్థానాల్లో ఎంపీగా అవకాశం ఇవ్వాలని, అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ వికలాంగులకు అవకాశం ఇవ్వలేదని, వికలాంగుల యొక్క ఓట్లను ఓటు బ్యాంకులుగానే చూస్తున్నారన్నారు. తనను అధిక మెజార్టీతో గెలిపిస్తే డిగ్రీ PG చదివిన నిరుద్యోగులకు తగిన న్యాయం చేస్తానన్నారు. నమస్కారాలు. నా పేరు ఈ నరేంద్ర, సన్నాపు ఈడి రామచంద్రప్ప. నేను ముఖ్య ఉద్దేశంగా ఈరోజు నామినేషన్ వేయడం, ఇండిపెండెంట్గా స్వతంత్ర అభ్యర్థిగా వేయడం జరిగింది. ముఖ్యంగా వికలాంగుల తరఫున మరియు వికలాంగుల్లో చదువుకున్న నిరుద్యోగుల వైపు మరియు బాగున్నవారు అంటే సకలాంగులు బాగున్న నిరుద్యోగుల వైపు మరియు గౌడ కుటుంబాలు కొన్ని బాధలు పడుతున్న అవి నేను చూసి దాని ద్వారా మరియు SC ST BC బహుజనుల వైపు మరియు చేనేత కార్మికుల వైపు, రైతుల వైపు, అందరి వైపులు కూడా ఈ స్వతంత్ర అభ్యర్థిగా దిగడం జరిగింది. వికలాంగులది ఎందుకు చెప్పానంటే, వికలాంగులకి 1995లోనే చట్టం అనేది వచ్చింది. ఆ చట్టాన్ని తీసుకొచ్చింది జావీద్ అనే ఒక చాలా పోరాటాలు చేసి ఆయన ఈ 1990 చట్టాన్ని తెచ్చాడు, వికలాంగ చట్టం. మళ్ళీ దాన్ని కొద్ది సవరణలతో అంటే 7 విభాగాలు అంటే 7 రకాలుగా ఉన్న వాళ్ళని 1995 చట్టం ప్రకారం విభజించి దాని ప్రకారం అందరినీ వికలాంగుల్ని కలపడం జరిగింది. అందులో భాగంగా దాన్ని కొద్దిగా సవరణ చేయడం జరిగింది. 2016 చట్ట ప్రకారం 21 రకాలనే దానిలో పొందుపరిచినారు. కానీ వికలాంగులకు కలిగి ఉన్న శాతం 4% ఉంది. 4% నుంచి 5% చేయాలని కూడా డిమాండ్ చేశారు. కానీ ఇప్పుడు 4% కూడా అనుకున్నప్పుడు కూడా మన రాజ్యాంగంలో పొందుపరిచినట్లు 4% అన్నవాడు 175 స్థానాలు ఉన్నవాడు 9 నుంచి 12 స్థానాల్లో ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల్లో కూడా 12 మంది ఎమ్మెల్యేలు కూడా రావాలా. ఎంపీ స్థానాల్లో 1 నుంచి 3 స్థానాలు ఎంపీ స్థానాలు ఇవ్వాల్సి వస్తుంది. కానీ ఎక్కడా కూడా ఈ వికలాంగులకు రాజ్యాంగంలో అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఎక్కడా కూడా అవకాశం లేకపోవడం వల్ల వికలాంగులు చాలా వేదనకు గురవుతున్నారు. వాళ్ళ తరఫున చట్టాలు తీసుకొచ్చి ఇన్ని ఉన్నా కూడా ఎవరు కూడా వికలాంగులు పట్టించుకోవడం లేదు. కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నారు. ఈరోజు వికలాంగుల ఫ్యామిలీలు దాదాపు అంటే 25 లక్షల ఫ్యామిలీస్ ఉన్నాయి. 25 లక్షలు ఇంటూ వేసుకుంటే దాదాపు అంటే 85 లక్షల నుంచి 90 లక్షలు ఓట్లు ఉన్నాయి. వికలాంగులకు కుల మతాలు లేవు. వికలాంగుడు అంటే అందరూ కూడా ఒకే కుటుంబం కాబట్టి, కానీ మమ్మల్ని కూడా గుర్తించడం లేదు కాబట్టి మేము స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయడం జరిగింది. ముఖ్య కారణము మరి ఒకటి, మా దానిలో కూడా వికలాంగుల్లో కూడా డిగ్రీ PGలు చేసి కూడా నిరుద్యోగులుగా చాలా మంది ఉన్నారు. వాళ్ళ వైపు నుంచి కూడా నేను ఇందులో పాల్గొనడం జరిగింది. కనుక ముఖ్యంగా రైతులు, ఇప్పుడు రైతు జవాన్ అంటే ఆర్మీ వాళ్ళు చాలా దేశానికి వెన్నెముక లాంటి వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు అంతేనా ఎలా మాట్లాడారు ఈ విధంగా అందరి తరఫున కూడా నేను రావడం జరిగింది కాబట్టి నా కులం తరఫున కూడా నేను నిలబడుతున్నాను. కనుక అందరూ కూడా నన్ను ఆదరించి SC ST BCలు మైనార్టీస్ కూడా అందరూ నాకు సపోర్ట్ చేసి స్వతంత్ర అభ్యర్థిగా నిలబడుతున్నాను. కాబట్టి పెనుగొండ నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిగా నిలబడుతున్నా. చదువుకున్న విద్యావేత్తగా కూడా ఉన్నాను. కాబట్టి నన్ను మంచి హృదయంతో అందరూ స్వీకరించి మీరు ఓటు వేయించి మంచి మెజార్టీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నాను.